క్షణక్షణం ఉత్కంఠ భరితంగా సాగిన భారత్ దక్షిణాఫ్రికా టీ20 క్రికెట్ కప్ ఫైనల్లో భారత్ జై కేతన మోగించడంతో క్రికెట్ లవర్స్ ఆనందానికి హద్దులేవు. ఈ అద్భుత విజయంపై నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం నందు క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందుతున్న యువ క్రికెటర్లతో మా ప్రతినిధి చరిత్ర కుమార్ ఫేస్ టు ఫేస్. అత్యంత ఉత్కంఠ భరితమైనటువంటి మ్యాచ్. యావత్ భారతదేశం కూడా క్రికెట్ వైపు చూస్తున్నటువంటి క్షణాలు. ఏం జరుగుతుందా, ఇండియా కప్పు కొడుతుందా లేదా? అదే క్షణంలో సూర్యకుమార్ యాదవ్ పట్టినటువంటి క్యాచ్ ఒక్కసారిగా కూడా మ్యాచ్ ని మలుపు తిప్పింది. ఈ రోజు ఇండియా చేతికి 2020 వరల్డ్ కప్ చేతికి అనే పరిస్థితి. ఈ రోజు యువ క్రికెటర్లు నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో యువ క్రికెటర్లు ఉన్నారు. ఈ రోజు వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, భావి భారత పౌరులైనటువంటి మీరు ఈ రోజు క్రికెట్ మీద ఎంత ఆసక్తి ఉన్నారు? నిన్న జరిగినటువంటి మ్యాచ్ పట్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇండియా 17 years తర్వాత వరల్డ్ కప్ గెలిచింది. మళ్ళీ జస్ప్రీత్ బుమ్రా కూడా మళ్ళీ బాగా బౌలింగ్ వేసాడు. హార్దిక్ పాండ్యా కూడా బౌలింగ్ బాగా వేసాడు. ఇంకా విరాట్ కోహ్లీ 75 runs కొట్టి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ తెచ్చుకున్నాడు. ఈ రోజు సూర్యకుమార్ యాదవ్ క్యాచ్ పెట్టాడు. క్యాచ్ తోటి అయితే మ్యాచ్ విన్ అయినట్టు, దాదాపుగా విన్ అయినట్టు పరిస్థితి. నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు సూర్యకుమార్ యాదవ్? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. వన్ ఆఫ్ ద గ్రేట్ క్యాచెస్ అనుకోవచ్చు ఈ క్యాచెస్. ఈ రోజు పరిస్థితి మాత్రం క్రికెటర్స్ అందరూ కూడా బాగా ఉత్సాహంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. నిన్న విజయానికి ఎలా ఫీల్ అవుతున్నావు అమ్మా? నేను చాలా బాగా ఫీల్ అవుతున్నాను, హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. విరాట్ కోహ్లీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చింది. బుమ్రా బౌలింగ్ బాగా వేసాడు. హార్దిక్ పాండ్యా గారు బాగా బౌలింగ్ వేసాడు. సౌత్ ఆఫ్రికా క్లాస్ ఇన్ వికెట్ పడిన తర్వాత మ్యాచ్ మన చేతికి వచ్చేసింది. ఈ రోజు క్లాస్ ఇన్ వికెట్ పడిన తర్వాత మ్యాచ్ దాదాపుగా కూడా మన చేతికి వచ్చిన పరిస్థితి. దానికి ముందంతా కూడా ఉత్కంఠ. నీకు ఎలా ఫీల్ అయ్యావు? అంటే ఇండియా మ్యాచ్ గెలిచొద్దని ఫీల్ అయ్యావా, లేకపోతే ఎలాంటి ఉత్కంఠ నువ్వు ఫేస్ చేసావు? క్లాస్ ఇన్ గానీ ఉండుంటే అప్పుడే మ్యాచ్ ఓడిపోయేటోళ్ళం. క్లాస్ ఇన్ వికెట్ తీసుకున్న తర్వాత మళ్ళా రీకమ్ బ్యాక్ చేశారు మనోళ్ళు. దాని వల్ల మన టీం గెలిచింది. చాలా హ్యాపీగా ఉంది. ఈ రోజు ఎవరైతే ఈ భావి భారత పౌరులందరూ కూడా చాలా హ్యాపీగా ఉంది. మాకు క్లాస్ ఇన్ వికెట్ పడిన తర్వాత దాదాపుగా కూడా మ్యాచ్ ఇండియా చేతిలోకి వచ్చేసిందంటూ కూడా వీరు ఆనందం ఫీల్ అయ్యారు. అప్పటిదాకా కూడా ఎంతో ఉత్కంఠభరితంగా కూడా ఈ క్రికెట్ మ్యాచ్ ని వీక్షించామంటూ కూడా ఈ యువ క్రికెటర్లు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ భరత్ తో చరిత్ర కుమార్, రాజ్ న్యూస్, ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం, నెల్లూరు నుండి.